హాయ్ అండి. ఇది పార్ట్ 2 అన్నమాట. పోలేరమ్మ తల్లి గుడికి, చెంగాలమ్మ గుడికి పెంచల కొనకెళ్ళామని చెప్పే వీడియో పార్ట్ 1. అది కూడా ఇది పార్ట్ 2 అన్నమాట. సరే, ఇంకా మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. జనం అంతా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక గుడి వాతావరణం ప్రశాంతంగా ఎంత బాగుందో. అంటే వర్షం అనేది లేకుండా మబ్బుగా, వర్షం పడే మబ్బులు అయితే ఉనింది. చుట్టుపక్కల మంచు కూడా ఉందన్నమాట. అట్లా ఉనింది వాతావరణం అయితే. ఇంకా లోపలికి ఇంకా కరెక్ట్ గా మేము వెళ్ళింది 1 గంట కూడా మూసే టైం అట. 1:30కు 1కి అంతా మూసేస్తారంట. తర్వాత తీసేది 3:30 అట్లా తీస్తారంట. 5 వరకు ఉంటుందంట. మళ్ళీ 5:30 వరకు పెట్టి మళ్ళీ మూసేస్తారంట గుడి అని అది చెప్పారు. ఎట్లా మేము గబగబాని అందుకున్నాం అనమాట. ఇంకా లోపల చూపించింది ధ్వజస్తంభము, ఇంకా లోపల గర్భగుడేనండి. ఇంకా విగ్రహం అయితే చూపించలేదు మీకు, లక్ష్మీ నరసింహస్వామి గుడి. సరే, ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే పక్కనే అమ్మవారి గుడి ఉంది. ఇంకా అమ్మవారి గుడి చూసుకొని ఇక్కడైతే గోశాల మారిగా పెట్టుండారనమాట. ఇక్కడ ఒక 2 ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టు చూసారు కదా, వృక్షము. ఇక్కడైతే పిల్లలు లేని వాళ్ళకి, ఇట్లా సంతానం లేని వాళ్ళకంతా ఇట్లా కట్టుకుంటే ముడుపు. నేను కూడా ఒకసారి కట్టున్నాను. ఇది నేను రావడం 3వ సారి అనుకుంటా అండి. ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో వచ్చున్నా 3 ఏళ్ళ ముందు. అంటే నా పెళ్ళైన 3 సంవత్సరాలకు వచ్చాను అనమాట. తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఒకసారి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆ ఛానల్ పోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకొని ఈ ఛానల్స్ రన్ చేసుకుంటున్నా. ఈ విధంగా అక్కడైతే అవన్నీ చూసుకొని అలాగా మొక్కుబడులు ఏదైనా ఉంటే కూడా ఆ విధంగా కట్టుకోవచ్చు అనమాట. ఆ చెట్టుకి అవంతా చుట్టూ చూసుకున్న తర్వాత ఇంకైతే సాయంత్రం 1:30 అయిపోయింది, 2 అవుతుంది అనమాట టైము. ఇంకైతే ఆ గుడి మూసేశారు అక్కడ. సరే, ఇక్కడ వస్తూ ఆంజనేయ స్వామి గుడి ఆ పక్కనే ఉంది, చూసుకున్నాము. సరే, ఇంకా ఆకిలి వచ్చేస్తుంది. పిల్లలు ఇంకా నేను తెచ్చింది కారులోనే తినేశారనమాట. టమాటా రైస్ కొద్దిగా తెచ్చున్నాను. తెల్లవారితో నాకు హడావిడి అయిపోతుంది కదా, ఇంకా ఎక్కడ నేను చేసే టైం ఉంది నాకు. సరే, ఇంకోసారి చూద్దామని చెప్పి ఇక్కడైతే అన్నదాన సత్రం ఉందండి. ఇక్కడ భోజనం పెట్టారనమాట. కొండ మీద లాగానే పద్మావతి అమ్మవారి గుడి లాగా అక్కడ కూడా చేస్తారు కదా, ఆ విధంగా అన్నదానము. ఆ విధంగా ఇక్కడ కూడా పెట్టారనమాట. ఉండది మాకు ఇంతవరకు తెలియదు. 3 సార్లు వచ్చినా కూడా ఇక్కడ ఉందనేది. అక్కడ వేరే వాళ్ళు చెప్తుంటే జనాలు బయట లేరు ఏమేమి అనుకుంటుంటే అందరూ అక్కడ ఉన్నారనమాట. జనం అయితే ఉన్నారు, ఆ సత్రం లోపలే ఉన్నారనమాట. సరే, ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి. చేతులకి కూడా వాళ్ళు కవర్స్ వేసుకొని పెట్టారనమాట, గ్లౌజులు నీట్గా. ఫస్ట్ అయితే రైస్ ఇది పచ్చడి పెట్టారు. స్వీట్ అయితే పెట్టలేదు. ఆ పచ్చడి గోంగూర శనగ్గింజలు వేసి రుబ్బిన పచ్చడి అనమాట. చాలా బాగుంది, కారకారంగా. తర్వాత వచ్చి ముల్లంగి, బీన్స్, సాంబార్ పెట్టి రైస్ పెట్టారు, పోసారనమాట. పక్కన వచ్చి కొబ్బరి పచ్చడి, అలాగా రసము, పెరుగు, ఇలాగా మంచి మజ్జిగ అలా పెట్టారనమాట. భోజనం అయితే చేసాము. హ్యాపీ అనిపించింది. మేము వస్తూ ఇంకా అక్కడైతే డొనేషన్ కూడా ఇచ్చేసి వచ్చాము మేము, మాకు తోచినంత. ఆ విధంగా మీరు కూడా ఎవరైనా వెళ్తే అక్కడైతే ఇచ్చి రండి, మంచిది. పుణ్యము మనకు కాకపోయినా పిల్లల కన్నా వస్తుంది, మన పిల్లలకి. సరే, వస్తూనే అక్కడ లాస్ట్ చివర్లో ఒక హోటల్ ఉందండి, టీ అంగడి. చాలా బాగుందండి, హోటల్ కూడా బాగుంది. అక్కడ టీ, కాఫీ, బూస్ట్, పాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. చిక్కగా ఆవు పాలతో ఎంత బాగుందంటే ఇంకొక టీ కూడా తాగదామన్నట్టు ఉన్నింది అనమాట. మామూలుగా బయట బాగుండదు టీ తాగితే. సరే, ఇంకా ఆడ టీ తాగాము. అందుకే ఒక వీడియో అయితే తీసాను, చాలా బాగుంది అనేసి. కూర్చొని టీ తాగినాము. ఇంకా బిస్కెట్ పిల్లలు తీసుకొని తిన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చెంగాలమ్మ గుడికి అయితే వచ్చామండి. ఇదేనండి చెంగాలమ్మ గుడి. అక్కడ నవరాత్రులప్పుడు వెళ్ళాం కదా, చాలా బాగా డెకరేషన్ చేసి అలంకరించున్నారు. రష్ అనమాట, ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది అది మేము రావడానికి కూడా. అక్కడ రోడ్ అంతా కూడా. సరే, ఇంకా అనుకున్నాక వచ్చేసాం ఏదో అనుకోకుండా. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా గుడి దగ్గరికి అయితే ఇక్కడ ఆగామన్నమాట. వచ్చి ఇకైతే గుడి లోపలికి వెళ్తున్నాము. భలే సందడిగా ఉందండి. అమ్మవారి పాటలు కానివ్వండి అవన్నీ పెట్టకూడదు కాబట్టి నేనైతే మ్యూట్ చేసేసాను. లోపల చూడండి డెకరేషన్ ఎంత బాగుంది. ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అంట. ఇంకా ఏదేదో జరుగుతున్నది అక్కడ స్టేజ్ పైన. ఇంకా అంత టైం మేము రిటర్న్ వెళ్ళాలి కాబట్టి తిరుపతికి వెంటనే ఇంకా కుదరలేదు. చూస్తామంటే కూడా కొంచెం కూర్చొని. ఇక్కడ గుడి లోపలండి. ఇక్కడైతే అమ్మవారికి తలుపులు ఉండవండి, అమ్మవారు బాగా కనపడతారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ సార తీసుకొని వస్తున్నారనమాట అందరూ మహిళలు. లోపల గుడి అనమాట. ఇంకా అమ్మవారిని చూపించకూడదు, అది చూపించలేదు. ఇక్కడ పైన చూడండి పువ్వు ఎంత బాగా డెకరేషన్ ఉండదో, దీంట్లో నిర్మించి ఉండారు వాళ్ళు తామర పువ్వుతో పైన గోడకి. ఇంకా ఇది ఇక్కడంతా ఇలాగా వేషాలు వేసుకొని ఇలా ఆడుతున్నారనమాట.
చాలా రష్ ఉంది. అసలు మాకు అవ్వదు దర్శనం అనుకునేసాం. ఇక్కడికి వచ్చి ఇంత జనం చూసేసి అమ్మవారి దయ ఎట్లాగో మాకు దర్శనం అయితే లోపలికి పంపించి దర్శనం అయితే అయ్యింది. ఇంకా అక్కడ చూసుకొని మేము మా పిల్లలు ఇంకంతా కూడా దర్శనం అయిన తర్వాత ఇంకైతే రిటర్న్ బయలుదేరామన్నమాట ఇంటికి. దర్శనం అయితే అయ్యింది. ఆ పక్కన కూడా ఇంకా ప్రసాదాలు అవి ఇస్తున్నారు, తినేసి ఇక్కడ పక్కన అలంకారాలు కూడా చేస్తున్నారనమాట, అమ్మవారి అలంకారాలు. ఆ విధంగా ఇక్కడ ఇంకా అక్కడ చిన్న చిన్న అంగుళ్ళల్లో అమ్ముతూనే ఉన్నారు. పిల్లలు ఏడుస్తారులేండి తీసిమ్మని. ఇంకా అవన్నీ ఇంట్లో ఎక్కువ చెత్తబడిపోతుంది అన్న, తీసుకుంటే ఇంటికి పోదాం పొద్దుపోతుందని చెప్పని ఇంకైతే మేము బయలుదేరామన్నమాట. ఇది అండి నా గుళ్ళ ప్రయాణము. మరొక విడత మళ్ళీ